ఎవరు పెట్టుకొని తోలిచ్చిండ్రు ఇప్పుడు కారణం ఏమింది యథార్థంతో తోలుకోపోయినా ఇప్పుడు నువ్వు యథార్థంతో తోలుకోయినావు ఇప్పుడు నేను తోలుకోయినందుకు ఏమంటలే నేను ఇదేమింది మళ్ళా ఇంతవరకు రప్పించినావు ఇంతవరకు రప్పియాలి నేను ప్రశాంతంగా ఉండాలంటే రప్పియాలి నేను కాదు ఇంతవరకు రప్పించేది ఏమన్నా నిన్న మొన్న సంగతి ఇప్పుడు నువ్వు యథార్థంగా తోలుకోయినావు మా తోలుకోవాలి ఎన్నిసార్లు పంచాయతీ పెట్టి యథార్థంగా తోలుకోపోయినా మరి నీకు ఇప్పుడే పెట్టాలని ఉండదు ఇంకో నెల 2 నెలలు గట్టిగా హైదరాబాద్కి వచ్చినాక పెట్టను నువ్వు ఏం పెడతా అప్పుడు ఇంకా ఇప్పుడు నాకు ఇప్పుడే పెట్టాలని ఉంది కాబట్టి పెట్టినా నేను నిన్ను చెప్పేదేంది నేను చీటికి మాటికి ఎందుకు పంచాయతీలో మీకు అది అయిపోయింది అడిగేదేం కానులా చూడమా ఒక మాట ఇప్పుడు తోలుకపోయినాక ఏదన్నా తప్పు ఉంటే ఒక మాట ఊళ్ళో లోపల మాట్లాడుకొని తోలిస్తామా వెంటనే తోలిస్తామా అంటే అతను తప్పు చేస్తే తోలించాలి కానీ ముందు మీరు అసలు మాట్లాడుకొని తప్పు ఎవరిదని తెలుసుకోవాలి కదా గిట్లే కదా పోయిండు కదా 3 దినాలు లేడు కదా లేనందుకు మాట్లాడి తోలిస్తామని అన్నాము ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు మీరు నాకు ఒక్కటి చెప్పండి ఇప్పుడు మీరు ఆ అమ్మాయి చీటికి మాటికి వెళ్ళిపోతుంది అన్నారు ఏ విషయంకి వెళ్ళిపోయింది చెప్పండి ఏమైనా అనేటోళ్ళకు వాళ్ళ అమ్మలకు వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తాది ఇట్లా అంటుంటున్నాను అనేసి మీరేమి ఎప్పుడు ఆవిడకి మీరైతే రోజు ఫోన్లు చేస్తూనే ఉంటారు కదా పిల్లెట్లుందని నాకే ఫోన్లు చేస్తారు కదా మీరు ఫోన్ చేయాలన్నా లేదా మీరు వద్దంటలేను కదా చెయ్యొచ్చు ఫోన్లు అడగడంలో తప్పలేదు నేను కూడా దానికి ఎప్పుడు మీ అమ్మలతో మాట్లాడక నేను ఎప్పుడు చెప్పలే ఆమెకు కానీ చేసినప్పుడు ఏమన్నా మనసులో ఉన్న విషయం నాతోటి గాని మా అమ్మతోటి గాని చెప్పుకున్నాను నువ్వు తల్లితో చెప్పుకునేది ఏముంది ఏదన్నా బాధ ఇప్పుడు అలా కాదండి నేను అనేది మీరు 3-4 రోజులు ఇంటికి రాకుండా ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళడం తప్పలేదు కదా నేను ఎందుకు వెళ్ళినా మేడం 3 రోజులు 4 రోజులు వెళ్ళారని అంటున్నాను కాబట్టి నేను ఎందుకు వెళ్ళినా 3 రోజులు చెప్పారు ఎందుకు వెళ్ళారు ఇప్పుడు అలాగైనాం మేడం మా అమ్మ దగ్గరికి నుంచి మేము ఎప్పుడు అలాగైనాము నేను గ్యాస్ సిలిండర్ నా దగ్గర ఒకటే ఉంది మా అమ్మ దగ్గర ఒకటే ఉంది గ్యాస్ వీళ్ళ ఇద్దరిని కూర్చుని పెట్టుకుని మరీ చెప్పినా మేడం నేను గ్యాస్ అయిపోయినప్పుడు తొందరగా దొరకడం అంటే కష్టం బ్లాక్ లో కొనాలి ఎందుకు బుక్ చేసి 4 రోజుల్లో వస్తుంది సిలిండర్ ఒకరి దగ్గర అయిపోతే మా అమ్మ దగ్గర అయిపోయినా మన దగ్గర వచ్చి తింటారు మన దగ్గర అయిపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిందాం అని నేను చెప్పిన మేడం అదంతా అయినకుండా గ్యాస్ అయిపోయింది మా దగ్గర గ్యాస్ అయిపోయినాక మా బావ అక్కడనే కొత్తగా వచ్చింది మేడం అందులోకి మా బావని పోయి గ్యాస్లోనే స్టవ్ అడిగిందంట మేడం ఆమె మా బావని అడిగే అవసరం మా అమ్మ లేకుండా మా అమ్మని అడగొచ్చు కదా దానికైనా కూడా నేను ఏమనలేదు ఏమనక ఇక 2 అత్తగూడలు ఏదో మా అమ్మ అన్నది 2 అత్తగూడలు వీకులాడింటారు ఎవరికి ఏం చెప్పాలా దేవుడా అనేసి నేను వెళ్ళిపోయినా మేడం 3 రోజులు అంటే అదొకటే టార్చర్ కాదు మేడం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇంతే అంటే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏంటి ఆవిడకి మీరంటే ఇష్టం లేదా మిమ్మల్ని హింసిస్తూ ఉంటుందా అంటే ఏమన్నది మేడం ఇంట్లో నాకు కాకపోతే ముఖం దొడ్డుగా ఏమన్నా విషయాలు ఉంటే ఇలా చెప్పదు నాకు చెప్పదు పోయేసి అడికి పోయినాక ఇట్లా చేసి అట్లా చేసి అనేసి 1కి 2 నేను చిన్నగా తప్పు చేసి ఉండొచ్చు కానీ దాన్ని ఇంత పెద్దగా చేస్తారు వాళ్ళు ఎన్నిసార్లు తోలుకరాలే నేను మాట్లాడి నీకే తెలియాలి నీకే తెలియాలి ఎన్నిసార్లు నేను తోలుకొచ్చిన్నో ఎంత మంది ముందు పాగలుగా అనిపించుకొని తోలుకొచ్చిన్నో అందరి ముంగల పెళ్ళైనప్పటి నుంచి కూర్చున్నా అని ఇప్పుడే అన్నది కదా మేడం ఏం కూర్చింది పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు నువ్వే అంటావుగా పెళ్లి చేసినప్పుడు నేను ఇప్పుడు వింటున్నా మేడం నేను ఆడ కూర్చొని పెళ్ళైనప్పటి నుంచి ఆమె ఇప్పుడు అన్న పెళ్లి చేసినప్పటి నుంచి కూర్చున్నా నేను ఏం కూర్చింది నా పెద్ద బిడ్డకి అంటే నాకు అర్థం కాలేదు కూర్చున్నా అంటే ఏగినా ఏం ఎగుతున్నావు నేను నీకేం టార్చర్ పెడుతున్నా ఏం ఎగినావు 5 నెలల పొద్దు ఏగినా నువ్వు 7 నెలలకు గుండు చేసుకొని వస్తే ఆ పిల్ల పాలు పట్టలేదు పాలు పట్టకుండా పండో రామచంద్ర అని తిరిగినా నేను మీరు చూసిండ్రా పాలు వాడు గుండు చేపించుకున్నాను పట్టలేదా ఏడ చెప్పారు నీకు ఫస్ట్ కాన్పు అనేది నేను చెప్తా ఒక ముచ్చట ఫస్ట్ కాన్పు కదా 10 నెలలు అయ్యింది నొప్పులు రాలేవు తీసుకుపోయినాం హాస్పిటల్కు తీసుకుపోతే వాళ్ళు ఆపరేషన్ చేస్తామన్నారు చేసిండ్రు అది ఫస్ట్ నాకు తెలియదు నీకు తెలియదు అయితే అవి ఆ పిల్లకు పట్టలేదు ఆ పిల్ల జీకలేదు ఈమెకు అది ఆపరేషన్ అయినందుకు నొప్పి అని ఆ పిల్లకు పట్టలేరు అయితే ఇక పట్టలేదు పట్టకుంటే ఇంటికి పోయినాక జిక్కుతుందేమని మేము కూడా డాక్టర్లను అడగలేము అసలు అడగకుంటే ఆ పిల్ల ఇంటికి వచ్చినాక కూడా జిక్కలేదు ఏంది బుచ్చు పెడితే బుచ్చు కలవట్టాడు బుచ్చే తిన్నది ఇక పాలు మాత్రం జిక్కలేదు ఇక ధర్మం పుణ్యం దేవునికి ఎరక కానీ నీవు చేపించుకున్నందుకే అంటే అతను అదొకటే తప్పు చేసి ఒక మాట చెప్పు నేను ఏగినా నేను చెప్తున్నా రామచంద్ర అని పోయినానమ్మా ఎందుకంటే ఏదన్నా గాలి ఉంటది అది ఉంటది పిల్లలకు కానీ పోయినా పిల్లకు అదేమింది వెళ్ళింది చేయాలి అంటే కూడా అట్లా కూడా పోతే ఏమన్నారు వాళ్ళది రాఘవేంద్ర స్వామి మొక్కు ఉండదు ఆ మొక్కు ఉన్నప్పుడు అసలు తండ్రి మళ్ళీ తన తలంకి పోయి ఇంత కాయసక్కర ఇచ్చి వస్తే పడతారు పాలని చెప్పింది వాళ్ళు తలంకి పోలేరు ఇంతవరకు కాయసక్కర ఇయ్యలేదు పిల్ల ఎన్నికలు తీసుకురాలి ఇక తీసుకురాలి ఇదే ఎప్పుడు పోయినా అన్నీ ఎప్పుడు పోయినా అన్నీ అంటే ఇప్పుడు ఏంటంటారమ్మా మీరు అనడం ఆవిడ అమ్మాయి ఎప్పుడు కాపురం సరిగ్గా చేయలేదు అది ఆల్మోహన్ కేరక నాటకెళ్ళి అయితే పెళ్లి చేసిన
ఒక నెల పొద్దు నా వద్ద కాపురం చేసిండ్రు. నెల పొద్దు చేసినాక నాతకెళ్ళి లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయిండ్రు. కలాస్ ఇక అంతకాడికే వాళ్ళిద్దరన్నా మంచిగా ఉండి చేసుకోవచ్చు కదా మేడం. ఇక మొగడు ఇట్లా చేశాను పెళ్ళం ఇట్లా చేశాను మొగడు, ఇదే వాళ్ళిద్దరు తెలియదు. ఇది నువ్వు ఇంకేంటి మీ సైడ్ నుంచి ఇంకేం తప్పులు జరిగాయి చెప్పండి. సరే ఓకే, మీరే ఇంట్లో మాట వచ్చినా కూడా ఆవిడ వెళ్ళి వాళ్ళ అమ్మతోనే చెప్తుంది, అది ఓకే. ఇంకేంటి ఆవిడ చేసిన తప్పులు, మీరు చేసిన మంచి ఏంటి, మీరు చేసిన చెడు?